ఎదుక్కుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారిని అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని చూశాడు. చూసిన తర్వాత ఆయన్ని చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆయనలో వచ్చిన పరివర్తన మార్పులు ఏంటంటే 4 అంతలు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. అలాగే సగం పేదలకి ఆస్తిలో సగం పేదలకి ఇస్తానంటున్నాడు. కానీ ఈ యొక్క పరివర్తన మార్పు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట అంటున్నారు. చూడండి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఇతనును అబ్రహాము కుమారుడు, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే రక్షణలోకి ఎప్పుడు వచ్చిందంటే పశ్చాత్తాపం కలిగినప్పుడు, మార్పు కలిగినప్పుడు, పశ్చాత్తాపం మార్పు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయనలో ఒక రక్షణానుభవంలోకి వచ్చాడు. రక్షణానుభవం ఎప్పుడైతే ఉంటుందో వారింటిలో సమాధానం ఉంటుంది, వారింటిలో శాంతి ఉంటుంది. జక్కయ్య అంటే మొట్టమొదటిగా అర్థం ఏంటంటే తెల్లనైనా, తెలుపు అంటే ఒక వైట్ కాలర్గా ఉంటాడు. అంటే తెలుపు దేనికి సాదృశ్యము? శాంతికి సాదృశ్యంగా ఉంటుంది. ఒక సమాధానానికి సాదృశ్యంగా ఉంటుంది. కానీ సమాధానంగా ఉన్నాడా? శాంతిగా ఉన్నాడా? తెల్లగా ఉన్నాడా? లేదు. కానీ అదే రెండోది కొంచెం సమాధానంగా ఉంటాడంటే సమాధానం. అందరితో అతను పోతుంటే ఏం చేస్తున్నాడంట? అసమాధానంగా వీడు వస్తున్నాడు రా, ట్యాక్స్ కలెక్టర్ వస్తున్నాడని తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంతే కదా, మనం పన్ను కడతాం, కట్టిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏమంటాం? వీడికి ఏం పుట్టిందయ్యా, ఇలా వేసాడు, ఇంతగానే వేయాల్సింది, 10 రూపాయలది కనీసం 12 రూపాయలు వేసుకోవాలి కంటే 10 రూపాయలు 40 రూపాయలు వసూలు చేస్తున్నాడని ఆయన తిట్టుకున్న స్వభావాలు కూడా ఉంటాయి. కానీ సమాధానం ఉందా? ఈయన పేరేంది? తెలుపే. జక్కయ్య అంటే తెల్లనైనా అనేది తెలుపు గుర్తే, కానీ శాంతి గుర్తే, సమాధానం గుర్తే. కానీ తన హృదయంలో అనేది సమాధానం ఉంటుందండి. సమాధానం ఎప్పుడు సమాధానం వచ్చింది? ఎప్పుడు ఆయనకి నిజమైన శాంతి కలిగి ఉన్నాడంటే ఎప్పుడంట? యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయపూర్వకంగా ఎప్పుడైతే తాను ఇంటిలో చేర్చుకున్నాడో అప్పుడే ఈ ఇంటిలోకి రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది. చూద్దాం. ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది అని చెప్పి నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అంటే ఏం నశించింది? ఇంతకు ముందంటే అన్యాయం ఉంది, అక్రమం ఉంది, దుర్మార్గంగా ఉన్నాడు, అలాగే అనవసరమైన తప్పులు పనులు చేస్తూ దేవుని మార్గాల్లో కాకుండా అన్యాయ మార్గాల్లోకి వెళ్ళాడు. కానీ దేవుడి మార్గం ఎలా ఉంటుందంటే సత్యమైన మార్గము, న్యాయమైన మార్గము, జీవమైన మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు. కానీ ఆ జీవ మార్గాలకు నడిచాడా జక్కయ్య నడవలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు, అప్పుడే పరివర్తనలోకి వచ్చాడు, పశ్చాత్తాపంలోకి వచ్చాడు. అప్పుడు ఆయన ఇంటిలో ఏం జరిగిందంట? సమాధానం ఉంది, శాంతి ఉంది, అలాగే దేవుని యొక్క ఆనందం కూడా అక్కడే దొరికినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఈ విషయాలు, మరి మారు మనసు పొందిన తర్వాత ఈయన ఇంటిలో సమాధానం వచ్చింది, అట్లా పరలోక రాజ్యంలో కూడా సమాధానం కలిగింది. ఏమంటాడు? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోక రాజ్యంలో కూడా సంతోషం అంటాడు. నువ్వు ఎంతమంది నీతిమంతులు మారు మనసు పొందిన ఉపయోగం లేదు, కానీ ఒక పాపి నిజంగా మారు మనసు పొందితే అతని గురించి అంట పరలోక రాజ్యంలో కూడా సంతోషపడతాడు దేవుడు. కాబట్టి అలాంటి అనుభవంలోకి వచ్చిన వాడు ఎవరంట? జక్కయ్య. ఈ జక్కయ్యని గురించి జ్ఞాపకం చేసుకుంటే, జక్కయ్య 4 అడుగులు ఎత్తు అయినా సరే ఈయన ఎన్ని అడుగులు ఎత్తు చెట్టు ఎక్కాడంటే దగ్గర 24 అడుగులు ఎత్తుండదంట మేడి చెట్టు. ఆ 24 అడుగులు చెట్టు ఎక్కాడు. ఎందుకంటే ఇతనున్నంత 4 అడుగులే, అయినా కూడా టోటల్గా ఆయన చెట్టు మీద 4 అడుగులు ప్లస్ ఆయన 24 అడుగులు 28 అడుగుల ఎత్తు మీద ఉండి యేసుక్రీస్తు ప్రభు వారిని పైన చూసినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు అంటాడు. అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను కూడా అందరూ కూడా పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆ వచనాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. అందరికీ మారు మనసు పొందాలని, అందరూ దేవుడి దేవుని పొందాలని, అందరికి సమాధానం రావాలని, అందరూ ఇంటిలో కూడా ఆ సమాధానంతో నింపబడాలని, అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని ఈ వాక్యాన్ని అందరూ కూడా బోధిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా 45వ అధ్యాయం యెషయా గ్రంథములో 22వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము, భూదిగంత నివాసులారా నా వైపు చూసి
నా వైపు చూసి రక్షణ పొందండి, రక్షణ పొందండి. కాబట్టి దేవుని వైపు చూసి రక్షణ పొందాలి. ఎవరి వైపు చూసినా మనుషుల వైపు చూసినా, రాజుల వైపు చూసినా, ఇంకెవరి వైపు చూసినా మనకి రక్షణ అనేది రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలోకి స్వీకరించినట్లయితే దేవుడు నీకు రక్షణ అనుభవంలోకి నడిపిస్తాడు, మారు మనసు కలుగు చేస్తాడు. అంటే ఆయన యొక్క చూపులే మనకి యొక్క పశ్చాత్తాపంలోకి నడిపించినట్లు చేస్తాయి. జక్కయ్య అలా పశ్చాత్తాపంలోకి వచ్చాడు, అలాగే పేతురు గారు పశ్చాత్తాపంలోకి వచ్చాడు, యాకోబు గారు కూడా పశ్చాత్తాపంలోకి వచ్చాడు, దావీదు కూడా ఆ పశ్చాత్తాపంలోకి వచ్చాడు. చివరగా కొత్త నిబంధనలో సౌలు గారు పౌలుగా మార్చబడిన తర్వాత ఆ పశ్చాత్తాపంలో వచ్చాడు. అంతకుముందు ఎలా ఉంది ఆయన మనసు? అతని ముందు ఏ మార్గంలో నడిచాడు? సౌలు గారు పేతురు గారు అంటే దేవుని ఎరుగున మార్గంలో నడిచారు. కానీ దేవుని ఆ మార్గంలో నడిచిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుని యొక్క క్రియలని, దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క దీవెనల్ని ఎన్నో అనుభవించారు. అనేక మందికి వారు ఒక మార్గదర్శులుగా అయ్యారు. అందుకే మనము దేవుడు ఎలాంటి వాడంటే అందరూ కూడా ప్రేమించే దేవుడు. అవునా? యేసుక్రీస్తు అందరికీ కొందరికా? అందరికీ ప్రభు. ఎవరికి ప్రభు అంటే అందరికీ. ఎవరైతే ఆయన నమ్మి దేవుని దగ్గరికి వస్తారో, అందుకే నా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీరు దేవుని దగ్గరికి ఒక స్టెప్ వేస్తే దేవుడే మీ ఇంట్లోకి రావడానికి, ఆయన హృదయపూర్వకంగా రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎలాంటి వాడంటే 103వ దావీదు కీర్తనలో 103వ దావీదు కీర్తన 8వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే చూద్దాం. యెహోవా దయా దాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఎలాంటివంట? కృపా సమృద్ధి కలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ పూర్ణుడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. అంటే నిత్యము కోపించేవాడు కాదు, వ్యాజ్యమాడేవాడు కాదు. కానీ దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, దయాదాక్షిణ పూర్ణుడు. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు ఎవని? ఇదిగో లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాను అంటాడు. దినమంతయు కూడా లోబడిన ప్రజల వైపు ఆయన చేతులు చాపి మన వైపు చూపి పిలుస్తున్నాడు. ఆయన రెక్కల కిందకు వచ్చినట్టయితే నీకు భద్రత ఉంటుంది. ఆయన రెక్కల కింద నీకు వచ్చినట్టయితే నీకు దేవుడి యొక్క దీవెనలు ఉంటాయి. దేవుని యొక్క అన్నీ కూడా రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడే యోబు చుట్టూ నీ కంచి వేసినట్లు నీ చుట్టూ కూడా కంచి వేస్తాడు. అలాగే జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంటామంటే ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. సామెత గ్రంథం కాదు, కీర్తన గ్రంథంలోనే 22వ దావీదు కీర్తన ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు, ఇంతకుముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉంటావు, ఆయన దగ్గరకు వచ్చిన 22వ అధ్యాయము 26వ వచనం చదువుదామండి. 26వ వచనం. దీనులు భోజనం చేసి తృప్తి పొందురు, దీనులు భోజనం చేసి తృప్తి పొందిదరు, యెహోవాను వెతుకువారు ఆయన స్తుతించెదరు, మీ హృదయముల తెప్పరిల్లి నిత్యము బతుకును, నిత్యము కూడా బ్రతుకును. జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగినరు, అన్యజనులు వంశస్థులందరూ సన్నిధిలో నమస్కారం చేసెదరు. అన్యజనులు ఏలువాడు ఆయనే. కాబట్టి మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యం బ్రతికేవారుగా ఉంటారు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథంలోనే ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎలా ఉంటారంటే 40వ అధ్యాయమా 16వ వచనం 49 చూద్దాం. 40వ అధ్యాయము 16వ వచనం. నిన్ను వెదుకువారు అందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా నిత్యము చెప్పుకొందురు కాక. అంటే ఆయన వెదికేవారు ఎలా ఉంటారంటే నిత్యము ఆయన గురించి ఉత్సాహించి సంతోషించే బిడ్డలుగా ఉంటారు. నీ రక్షణ ప్రేమించే వారందరూ కూడా యెహోవా మహిమపరచడం కాక అని నిత్యము చెప్పుకునేవారుగా ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జక్కయ్య వచ్చిన మార్పు, జక్కయ్య ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, మరి వచ్చిన తర్వాత ఆయన ఇంటిలో కానీ ఆయన యొక్క కుటుంబంలో కానీ దేవుని యొక్క రక్షణలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఆశీర్వాదాలు, ఆయనలో వచ్చిన మార్పు, సగాన్ని పేదలకు ఇస్తానంటున్నాడు, తన ఆస్తిలో సగం మొత్తం కూడా పేదలకు ఇస్తానంటున్నాడు సంపాదించిన దాంట్లో. అలాగే అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలు తెలుస్తానంటే అతనిలో వచ్చిన మార్పు ద్వారా దేవుడు ఆ కుటుంబానికి రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చాడు.
ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ఆయన గురించి కూడా ఒక సాక్ష్యం ఇచ్చినట్టుగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా ఒక పని చెప్తానంట, అతడు ముందుగా ఏం చేస్తాడు, పోనని చెప్పేస్తాడంట. పోనని చెప్పిన తర్వాత తిరిగి అతను ఒక మార్పు వచ్చి, పశ్చాత్తాపం వచ్చి, మళ్ళీ నేను పోతానని ఒక వ్యక్తి అంటాడంట. ఇంకొక కుమారుడు వచ్చిన తర్వాత అతని దగ్గరకు వచ్చి, రెండవ కుమారుడు దగ్గరకు వచ్చి, అరే వెళ్తావంటే నేను వెళ్తాను అంటాడంట. తర్వాత కొద్ది నిమిషాల తర్వాత అతను ఆ పనికి వెళ్ళడు. మరి ఎవరు మంచివాడు అంటే, వీళ్ళలో ఎవరు మంచివాడండి? వెళ్ళనని నిజమైన మారు మనసు పొంది మళ్ళీ ఆ పని చేయడానికి వెళ్ళిన వాడే నిజమైన వ్యక్తిగా చూస్తున్నాం. మరి పోతానన్నాడు కానీ అతను ఏం చేశాడు? అతను పోలేదు. అతను పోతానన్నాడు, పైకి ఏం చెబుతున్నాడు? పోతానని చెప్పాడు కానీ అతను ఆ పనికి వెళ్ళకుండా ఎగ్గొట్టి ఇంటికాడ కూర్చున్నాడు. కానీ వెళ్ళనన్న అతను వెళ్ళాడు. కానీ మారు మనసు నిజంగా ఎవరికి వచ్చిందంటే మొదటి వ్యక్తికే వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వచనాన్ని చూపిస్తారండి ఒకసారి. 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయము జ్ఞాపకం చేసుకున్నట్టయితే 28వ వచనం చదవమ్మా. కుమారుడా పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని, ఏం మార్చుకున్నాడంట? మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదును అనిను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగను. అందుకు వారు మొదటివాడే అనిరి. అప్పుడు అంటాడు యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుతారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చెను, కానీ మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అతనిని చూసి అతనిని నమ్మునట్లుగా పశ్చాత్తాప పడక పోతురి. అంటే మీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, మీతో చెప్పారు, అయినా కూడా దేవుని వాక్యం విన్నారా? మీరు పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం లేదు. సుంకరులు వేశ్యలు విన్నారంటే వినలేదు, కానీ తర్వాత విని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంటే విని మారు మనసు అనుభవం పశ్చాత్తాపంలో ఎవరు వస్తారో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి దేవుని వాక్యం వచ్చింది, వింటున్నావు, కానీ నిజంగా మీ దాని గురించి మీరు నమ్మలేదు. అది చూసి మీరు అతనిని నమ్మలేదు, పశ్చాత్తాపడపడుతుంది. అంటే యోహాను వచ్చి మీకు నీతి మార్గం బోధించినా కూడా ఆ నీతి మార్గం ప్రకారము విని దాన్ని అనుసరించి నడుచుకోకుండా అతన్ని మీరు నిరాకరించారు. అందుకే మీకంటే ఎవరు ఆ దేవుని రాజ్యంలో ముందుగా ప్రవేశిస్తారంటే సుంకరులను వేశ్యలుగా ఉన్నాం వారు ఎందుకంటే వారు మారు మనసు పొందారు, ఇది తప్పు అని తెలుసుకున్నారు, ఇది చేయకూడదని తెలుసుకున్నారు, వారితోనే వచ్చారు. ఒక రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత సుంకరులు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే ఉంటారో ఇంటిలో, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత సుంకరులు వేశ్యలు వచ్చి అక్కడ భోజనం చేస్తుంటే పరిచర్లు వచ్చి చూసి, ఇదిగో సుంకరులతోనూ వేశ్యలతోనూ పాపితో మీరు ఎలా ఉంటున్నారంటే మీరు భోజనం చేస్తున్నారు కదా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సమాధానం చెబుతాడంటే మీకంటే వారే ఘనులుగా ఉంటారు. ఎందుకంటే మీరు నా మాట వింటున్నారు, కానీ ఇందా చెప్పాం కదా, మీరు విన్నట్టుగా వింటారు, కూర్చున్నట్టుగా కూర్చుంటారు, అలాగే మీరు రాదగినట్లుగా వస్తారు, కానీ నిజమైన మారు మనసు లేదు. ఎవరు మారు మనసు పొందినారు? ఒకవేళ నేను పోను అనుకుని వాడు వచ్చి మారు మనసు పొంది అయ్యా తిరిగి వెళ్తారని వాడు మారు మనసు పొంది తిరిగి ఆ పనికి వెళ్ళాడు. మీరు అలా లేరు, కానీ ఎలా ఉండారు? మీకంటే వాడే మంచివాడని వారితో చెప్పినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన జక్కయ్య హృదయంలో మార్పు తెచ్చి పరివర్తన వచ్చిన తర్వాత మన హృదయంలో వచ్చిన మార్పులు ఏంటంటే చాలా మార్పులు వచ్చినాయి. అలాంటి మార్పులు నీకు నాకు వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, అలాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషంలోకి దిగి వెళతారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఉన్న వాక్య భాగం కోసం కొద్ది నిమిషాలు మారు మనసు వల్ల పొందిన ఫలితాలు, మారు మనసు ద్వారా రావటం వల్ల వచ్చిన ఫలితాలను జ్ఞాపకం చేసుకుంటే జక్కయ్య విషయంలో దేవుడు చేసిన కార్యాలు, జక్కయ్యని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చూశారో
జక్కయ్యలో పరివర్తన వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు అనుభవంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత తన ఉన్న లోపాలన్నింటిని కూడా సరి చేసుకొని ఆ లోపాలని వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఆ దేవుని వెంబడించి దేవుని మార్గం నడిచి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాడు కనుక తిరిగి పాప జీవితంలోకి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభువుని సంతోషంతో హృదయంలోకి అలాగే సంతోషంతో ఇంటిలోకి చేర్చుకున్నాడు కనుక తన హృదయంలో సంతోషం వచ్చింది, తన ఇంటిలో సంతోషం వచ్చింది, పరలోక రాజ్యంలో కూడా సంతోషపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అలాంటి అనుభవంలోకి నీవు నేను రావాలని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా విన్న వాక్యాన్ని హృదయంలో ఫలించుడు సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభువా హృదయపూర్వకంగా నేను స్వీకరిస్తారో వారి యొక్క ప్రభువా వారి కుటుంబంలో వారి హృదయంలో మార్పు పరివర్తన కలిగి ఉంటారో వారిని ఆశ్రయించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.